హే మావా, ఈ పెద్దోళ్ళు ఎప్పుడూ బ్యాచ్లర్ కుర్రాళ్ళను చూసి బ్రహ్మచారి శతమర్కటాయ అంటుంటారు గదా. ఒక బ్రహ్మచారి 100 కోతులతో సమానం అని ఎందుకంటారా? అరేయ్, దీనికి నా దగ్గర ఓ మైండ్ బ్లాంక్ అయ్యే కృష్ణానది పడవ స్టోరీ ఉంది, విను. బ్యాచ్లర్ గాడి చేతి దురదకి 100 కోతులెందుకు దన్నం బెట్టాలో నీకే ప్రాక్టికల్గా అర్థమవుతుంది. మన కృష్ణానదీ రేవులో ఒక పడవ బయలుదేరడానికి రెడీగా ఉంది. అందులో ప్యాసింజర్స్ ఎవరెవరెక్కారంటే, ఒకడు చీపుర్లమ్మేవాడు, ఇంకొకడు కోతినాడించేటోడు, మరొకడు పాములు బుట్టలు పట్టుకున్న స్నేక్ చార్మర్. కరెక్ట్గా పడవ స్టార్ట్ అయ్యే టైంకి ఒక బ్రహ్మచారి కుర్రాడు ఆపండ్రా బాబు ఆపండి అని ఉస్సేన్ బోల్ట్లా పరిగెట్టుకుంటూ వచ్చాడు. పడవలో ఉన్నవాళ్లు, ఒరే పడవటోడా ఆపకరా, బ్యాచిలర్గాళ్లను పడవెక్కించుకోకూడదు, వాళ్లకి ఏమాత్రం కుదురుండదు, ఏదో ఒక కంగాళి చేస్తారు, పడవ పోని అని ఎంత మొత్తుకున్నా ఆ ఓనర్గాడు వినకుండా పాపమని వాడికోసం ఆపి మరీ ఎక్కించుకున్నాడు. కట్ చేస్తే పడవ కరెక్ట్గా నది మధ్యలోకి వెళ్ళింది. అందరూ సైలెంట్గా జర్నీ ఎంజాయ్ చేస్తుంటే మన బ్రహ్మచారిగాడి చేతికి దురద పుట్టింది. పక్కనే ఉన్న చీపుర్ల కట్టలోంచి సైలెంట్గా ఒక పుల్లలాగాడు. దాన్ని తీసుకెళ్ళి ఆ ఆడుకుంటున్న కోతి చెవిలో గట్టిగా కెలికాడు. అంతే, కోతికి ఎక్కడలేని చిర్రెట్టుకొచ్చి అమాంతం ఎగిరి గంతేసి పక్కనే ఉన్న పాములువాడి బుట్టను పీకే పేకల మీద ఒక్క తన్నుదన్నింది. ఆ బుట్ట మూత ఊడిపోయి అందులోంచి 2 బుసలు కొట్టే తాచుపాములు ఎవడ్రా మమ్మల్ని డిస్టర్బ్ చేసింది అన్నట్టు ఫుల్లు కోపంగా బయటకొచ్చాయి. పడవలో అటూ ఇటూ తిరుగుతున్న ఆ పాముల్ని చూసేసరికి బ్రహ్మచారిగాడికి, మిగతా వాళ్లకి మైండ్ బ్లాక్, ఫ్యూజులు అవుట్. బాబోయ్ చచ్చాంరా అని భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని డైరెక్ట్గా కృష్ణానదిలోకి దూకేశారు. పాపం ఆ పడవ నడిపేటోడికి ఈ సీన్ చూసి తలప్రాణం తోకకొచ్చింది. ప్రాణభయంతో నదిలో మునిగిపోతున్న వీళ్లందర్నీ కాపాడి ఎలాగోలా ఒడ్డుకు చేర్చేసరికి వాడికి పట్టపగలే చుక్కలు గరిపించాయి. చూశావా మావా, వాడు చెప్పిన మాట వినకుండా ఆ బ్యాచిలర్ గాడిని పడవెక్కించుకుంటే ఏకంగా ప్రాణాలకే ముప్పు తెచ్చాడు. వామ్మో, వాడి చేతి దొరదకి ఏకంగా పడవకే ఎండికాడు పడేలా చేశాడు కదరా. వాడి సింగిల్గా ఒక చిన్న పుల్లతో చేసిన కంగాళీకి అందరి ప్రాణాలు గాల్లో కలిసేంత పనైంది. అందుకే అల్లరి చేసే కోతికంటే ఏ బాదరబందీలేని బ్రహ్మచారి చేష్టలు ఇంకా డేంజర్ అని చెప్పడానికే బ్రహ్మచారి శతమర్కటాయ అంటారు. అర్థమైందా మామా? కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.